లక్ష్మీనగర్ యూపీహెచ్ పరిధిలో 91వ వార్డులో కిషోర్ వికాసం వేసవి సెలవుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కిషోర బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ శాతం HB% ను పరీక్షించి వివరాలు అందించారు. రక్తహీనత అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలి అనే విషయాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ రోజు అన్ని సెషన్స్ మీకు చెప్పాము. రోజుకో సెషన్ మీరు చూడండి. చైల్డ్ లైన్ అండ్ రైట్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ మునగాకు వచ్చేసారా? ఆ మునగాకు ఉండేది చాలా తక్కువ కలిగితే మనకు మునగాకు పెట్టండి. ఆ మునగాకుని ఎక్కువ సార్లు తింటే రక్తహీనత అనేది చాలా తగ్గుతుంది. రాగి పూరి అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి తిన్నా ఆకుకూరలు ఎక్కువగా తింటే, అలాగే చికెన్ లివర్ ఉంటుంది కదా, మటన్ లివర్, చికెన్ లివర్ ఇలాంటివన్నీ తీసుకోవడం వలన మనం రక్తహీనతని నివారించవచ్చు. ఇవన్నీ మనం పెద్ద కొనుక్కోలేని స్థితిలో ఉన్నాం. అందుకని గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఏం సప్లై చేస్తారు, ఐరన్ టాబ్లెట్ ప్రతిసారి స్కూల్స్లో ఇస్తున్నారు. రక్తహీనత నివారించడం. ఇప్పుడైతే కొంచెం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలమ్మా. మీ బ్లడ్ లెవెల్ ఎంత ఉందో చూసుకుని హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ దాన్ని బట్టి మీకు ఒకవేళ ట్యాబ్లెట్స్ రాయించుకుంటే కానీ సుఖంగా అవన్నీ తిరగకూడదు. దానివల్ల వెంటనే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి సమతుల్య ఆహారం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గించుకోవచ్చని సూచనలు ఇచ్చారు. మే 1 నుంచి జూన్ 11 వరకు ఈ శిక్షణా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజు ఒక అంశంపై అవగాహన కల్పిస్తూ వారానికి 2 రోజులు కిషోర బాలికలకు సఖీ గ్రూపులు, బాలురకు యువ గ్రూపులు నిర్వహిస్తున్నారు. ఏకంటే లేదు, మన ఇండియా ఒక్కటే అలా ఉంది. మనం బ్లడ్ టెస్ట్ మన సెలక్షన్ చేసుకోవచ్చు. ఎలాగంటే చేతులు అరచేతులు తెల్లగా పనిలేదు, గోర్లు బాగా సివియర్ అయితే స్పూన్ ఆకారంలో మారిపోతాయి. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏం టెస్ట్ చేస్తారు, నాలుగు చూస్తారు, కళ్ళు చూస్తారు, ఎలాగా తర్వాత ఇలా చూస్తారు, అంటే ఆయాసం వస్తుంది. కాబట్టి మీరు కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. గోర్లు చూసుకోండి, నాలుగు చూసుకోవచ్చు, కళ్ళు చూసుకోవచ్చు. ఆయాసం ఎక్కువ వస్తుంది, మీరు కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. మీకు తెలిసింది. అలాగే జుట్టు కూడా రాలిపోతుంది, హెయిర్ లాస్, జుట్టు ఊడిపోతుంది. ఎందుకంటే ఏదైనా సరే మనకి ప్రభావం ఏదో చూపిస్తుందంటే ఫస్ట్ మనకి హెల్త్ ఏం ప్రాబ్లం వచ్చింది, హెయిర్ చూపిస్తుంది. కాబట్టి హెయిర్ లాస్ అవుతుంది, ఊడిపోతూ ఉంటుంది. బ్లాక్ కలర్ కాకుండా రెడ్డిష్ కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం రెడ్ కలర్ చేంజ్ అవుతుంది హెయిర్. వాళ్ళకి మనం చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనం కనిపెట్టొచ్చండి. ఐస్ షార్ప్గా ఉండకుండా పారిపోయినట్టుగా కనిపిస్తుంది. డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి అంటారు కదా, కళ్ళ కింద మచ్చలు, పేల్ స్కిన్ అంటారు, అంటే చర్మం పారిపోయినట్టు ఉంటుంది, చికెన్ ఏజ్ గోల్డ్ అంటే పగిలిపోతూ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ మ్యూజిక్ అంటే వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కాస్త దూరం కూడా నడవలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. మీ మదర్ లేకపోతే ఇంట్లో గ్రాండ్ మదర్ ఎవరో ఉంది, మా స్టెప్స్ ఎక్కి ఒకసారి బట్టలు ఆరబెట్టేయాలంటే ఆరబెట్టలేవు, ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఈ కార్యక్రమాన్ని JTN జ్యోతి సూపర్వైజర్ పర్యవేక్షణలో CDPO నీలిమ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. UPHC సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, NGO సృజన మేనేజర్ శ్రీలక్ష్మి, కోఆర్డినేటర్ వందన, అలాగే TDP విశాఖ జిల్లా TNSF పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏలుసూరి శివకుమార్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కిషోరులో ఆరోగ్యంపై అవగాహన పెంచేలా ఈ కార్యక్రమం కీలకంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ద్వారా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఎప్పుడైతే ఆ ఇరిటేషన్, ఆ వీక్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది వస్తుందో, లేదంటే సమ్టైమ్స్ కొంతమందిలో కాళ్ళు చేతులు అంటే పౌడర్ లాంటివి ఉంటాయి. అంత సివియర్గా ఉండేటప్పుడు మీలో మాత్రం అలాంటివి ఉండదు. ఓకేనా? అలసటగా ఉన్న, చదవాలని కాన్సన్ట్రేషన్ లేకపోయినా, గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది. చాలామంది దాన్ని హార్ట్ అటాక్ అంటారు. గుండె దడదడ హార్ట్ అటాక్కి చాలా వేరియేషన్ ఉంది. ఆ చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా హార్ట్ అటాక్ అనుకోవచ్చు. మీలో బ్లడ్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయి, HP లెవెల్స్, ఆ సిమ్టమ్స్ అనేది బయటపడుతూ ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే మళ్ళీ మనం ఎక్కడికి రావాలి, ఐరన్ ఫుడ్ అనేది తినాలి. మీకు వీక్లీ వన్స్ ఎవరీ థర్స్డే స్పోర్ట్స్లోని IF ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఎందువల్ల మీరు ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ ఎదిగే క్రమంలో ఐరన్ అనేది సరిపోదు, కాబట్టి దీన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం.
ఐఎఫ్ఏ ట్యాబ్లెట్. ఓకేనా మేడం ఇందాక చెప్పారు మీరు ఇద్దరు చెప్పడం వల్ల ఎక్కడైతే హైజీన్ కనుక లేదో ఆ రోడ్డు మీద లేకపోతే పెరట్లోనో లేకపోతే టాయిలెట్స్లోనో ఆ ఉప్మాంస్ అనేది ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ వామ్స్ అనేది అరికాల ద్వారా లేదంటే హైజీన్గా లేకపోవడం వల్ల హ్యాండ్స్ మనం ఇండైరెక్ట్గా కడుపులో కడిగి పంపించేస్తూ ఉంటాం. మనం ఎంత తిన్నా కూడా ఫుడ్ని మనమేమో బ్యాలెన్స్ చేసుకొని మేడం చెప్పారు కదా అని చెప్పి ఆయిల్ గమ్మ తినేస్తూ ఉంటాం. ప్రాపర్ హైజీన్ పాటించకపోతే ఏమవుతుంది, ఈ 3 టైప్స్ ఆఫ్ వామ్స్ అనేది మీ బ్లడ్ లెవెల్ని తినేస్తుంది. తినడం వల్ల మీకు ఎంతైతే